ఇంగువ రంగరించిన పులిహోరం. రండి ముందు రండి. దేవుడికి నైవేద్యం పెట్టక ముందు తినేస్తారా? ముందు లెంపలేసుకోండి. లెంపలేసుకుంటే ఓకేనా? అయితే 2 గుప్పెళ్ళు తిని లెంపలేసుకుంటారా? అయ్యో, ముందు దేవుడిని క్షమించమని అడగండి. క్షమించమని అడగడానికి అసలు దేవుడు ఉంటే కదా. అయ్యో, అమ్మలు కన్నా అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, మౌళ్ళయ్య చేద మౌళ్ళమ్మ, నేనే లేనంటావా? నా ఉనికినే కాదంటావా? కనిపించకపోయినా వినిపిస్తున్నావు కదమ్మా. అందుకోమా ఈ భక్తుని చిరుకానుక. ఇచ్చుకో. అమ్మవారు బాధతో ఆనందిస్తున్నారు. ఎవరైనా కానుక ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. కొంచెం కట్టుకోండి. గుడిలో కబడ్డీ ఆడుతున్నారేంటి? బాబుకినే చెక్కిస్తావా? నొప్పులు మాత్రం 6 నెలల దాకా పో. దేవుడు ఉన్నాడని ఒప్పుకోండి. ఒప్పుకోను. స్వామి క్షమించండి. ఆయన తరపున నేను క్షమాపణ వేడుకుంటున్నాను. అమ్మవారు నాకు కనిపించింది. దేవుడున్నాడు, దేవుడున్నాడు. ఏమిటిది? మీకేమన్నా మతిపోయిందా? ఆ విధంగా నాలో ఉన్న అమ్మవారు హార్ట్ గర్భంలోకి జంప్ అయిన సందర్భంగా మేమందరం కూడా చూడండి, ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీరు ఇంకెప్పుడు అలా అనకండి. మిమ్మల్ని మొదటిసారి చూడగానే భలే గమ్మత్తుగా అనిపించారు. మరెందుకండి ఇంతకు మా దేవుణ్ణి తిట్టి నన్ను అలా హర్ట్ చేశారు? సారీ. మీరు ఉపవాసాలు చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటే మీరంటే మనసు పారేసుకున్న నేనేమైపోవాలి? సరే, అయిందేదో అయింది. మీరు దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, లేడంటే లేడు. దేవుడు ఉన్నాడు, ఉన్నాడు, దేవుడు ఉన్నాడు, ఉన్నాడు.